అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 13వ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారు కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారం లాభాల పాట పడిన వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది. సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవడం. వ్యాపారం ఆనందంగా సాగడం. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగును. కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వ్యాపారం లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. గృహమున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆనందం ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఏర్పడడం. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరగడం. నూతన వ్యాపారం ప్రారంభించి లాభాలను అందుకుంటారు. మీరు ప్రేమించే వ్యక్తి యొక్క మనసును గెలుచుకుంటారు. ప్రేమ వివాహాలు జరగడం. ఉద్యోగాలలో శుభవార్తలు అందడం. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందడం. నూతన వాహన యోగం ఏర్పడడం. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క కోరికలు నెరవేరడం. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. అధికారుల సహకారం లభిస్తుంది. అప్రమత్తంగా ఉంటారు. కీలక విషయాలలో అప్రమత్తత చాలా అవసరం. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన. ఉద్యోగంలో మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆశయ సాధనలో మంచి ఫలితాలను సంపాదిస్తారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఏర్పడడం. ఆనందంగా ముందుకు సాగుతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలకమైనటువంటి వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. శుభకాలం అనే చెప్పవచ్చు. చక్కటి శుభ ఫలితాలు ఏర్పడడం. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా ఏర్పడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విజయ అవకాశాలు మెరుగవడం. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడడం. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. గొప్ప శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క కృషి ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే పనులు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. ధనధాన్యాది లాభాలు ఏర్పడడం. బాధ్యతలు పెరిగిన. అదేవిధంగా కొత్త ఆలోచన విధానంతో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. సమయపాలనతో పనులు పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి.
తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. మీ యొక్క శ్రమ తగ్గుతుంది, ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మంచి చేయాలని చూస్తే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. కీలక వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఆనందంగా పనిచేస్తారు. కొత్తగా ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు, జాగ్రత్త వహించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని సందర్భాలలో ముక్కుసూటితనంగా వ్యవహరించడం చాలా మంచిది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బద్ధకాన్ని దరిచేయనియ్యవద్దు. కన్యారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.